అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం M2 ఫస్ట్ చాప్టర్ చూద్దాము. F2 ఫస్ట్ చాప్టర్ ఇంటిగ్రేషన్ అండి. అంటే ఇంతకుముందు మనకి M1లో కానీ మనకి డిఫరెన్షియేషన్ తెలిసింటుంది. డిఫరెన్షియేషన్కి ఎగ్జాక్ట్ రివర్స్ ఆపరేషన్ అండి ఈ ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్ అనేది C20 వాళ్ళకు ఉంది, C16 వాళ్ళకు ఉంది, C23 వాళ్ళకు ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఇప్పుడు C20 వాళ్ళకి అనుకోండి ఆల్మోస్ట్ 24 మార్క్స్కి ఉంది, ఉండేది 3 చాప్టర్స్ కాబట్టి C20 వాళ్ళకైతే ఇది 24 మార్క్స్ అండి. ఇప్పుడు C23 చూసుకున్న, C16 చూసుకున్న ఇంటిగ్రేషన్ చాప్టర్ అనేది ఉందండి, దానికి కూడా వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది. సరేనా? మనకి ఆల్రెడీ డిఫరెన్షియేషన్ అంటే ఏంటో తెలుసు, దాని ఫార్ములాస్ ఏంటో తెలుసు కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వరకు చూద్దాము. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫార్ములాస్ అనేవి వచ్చిన తర్వాత మనం ఎక్కడైనా సరే ఈజీగా చేయొచ్చు. సో ఈరోజు వరకు ఈ ఫార్ములాస్ జాగ్రత్తగా నేర్చుకోండి. టుమారో నుంచి మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఇది తెలుసు కదా, సింబల్ ఏమంటారు? ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే ఎంత అంటే x ప్లస్ c. ఇక్కడ c ఉంది కదా, c ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ అని. సరేనా? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx అంటే 1/x అనుకోండి, మనకు బాగా గుర్తుండాలి, ఏమని? log x ప్లస్ c. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x అంటే e పవర్ xకి ఇంటిగ్రేషన్ చేసిన ఏమొస్తుంది అంటే e పవర్ xే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో e పవర్ x అంటే e పవర్ xే వస్తుంది, కానీ ఇక్కడ ఏ పవర్ x అన్నామనుకో ఏ పవర్ xకి ఏమని వస్తుంది అంటే ఏ పవర్ x బై log a ప్లస్ c. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కావద్దండి, ఎక్కువగా యూజ్ చేస్తాం మనం ఈ ఫార్ములాస్ అనేవి. సరేనా? ఇవి వస్తే మనకి ఫస్ట్ చాప్టర్ వస్తుంది. ఫస్ట్ చాప్టర్ మళ్ళీ థర్డ్ చాప్టర్ కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వన్స్ పర్ఫెక్ట్గా వస్తేనే M2 అనేది క్లియర్ చేయగలుగుతాం. M2 అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. అంటే ఒక్కసారి ఫార్ములాస్ కొంచెం కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. సో అలా చూడండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² అంటే ఏమన్నా వస్తుంది? మైనస్ 1/x ప్లస్ c. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x dx అంటే 2√x ప్లస్ c. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు ది పవర్ అన్న మనకి ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ఈ ఫార్ములా ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నిట్లో ఎక్కువ యూజ్ చేసేది ఇదొకటి. కాన్స్టెంట్ కంటే మనకు తెలుసు. ఇలా కొన్ని ఉంటాయి పర్టికులర్గా అది యూజ్ చేస్తూ ఉంటాం, మైండ్లో ఉండిపోవాలి మీకు. నెక్స్ట్ x టు ది పవర్ n+1/n+1 ప్లస్ c. ఇది ఇంపార్టెంట్ అని చెప్పా కదా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) బై f(x) dx log mod f(x) ప్లస్ c. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x). దీనికి డిఫరెన్స్ ఏంటో చూసారా? ఇక్కడ రూట్ వచ్చింది, ఇక్కడ రూట్ రాలేదు. ఇక్కడ రూట్ వచ్చింది కాబట్టి 2√f(x) ప్లస్ c పెట్టాం. ఇక్కడ రూట్ ఏం లేదు కానీ log mod f(x) ప్లస్ c అని పెట్టాం. ఇది డిఫరెన్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ f(x) టు ది పవర్ n dx ఉంది కదా, ఇప్పుడు f(x) హోల్ టు ది పవర్ n+1/n+1 ప్లస్ c. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) ప్లస్ ఆర్ మైనస్ g(x) dx. అంటే రెండు ఫంక్షన్స్ ఇచ్చినారనుకోండి, అయితే అక్కడ ప్లస్ అన్న ఉండి మైనస్ అన్న ఉంది, దాన్ని ఎలా రాస్తాము అంటే డివైడ్ చేస్తాం. అంటే f(x) dx ఒకసారి, మరి తర్వాత g(x) dx ఒకసారి, అట్లా అక్కడ ఒకవేళ ప్లస్ ఉందనుకో ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ సింబల్ పెడతాం. అర్థమైందా? అది ఇది. తర్వాత కొన్ని కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ ఇచ్చినారనుకో క్వశ్చన్లో, మనం ఏం చేయాలి అంటే ఆ కాన్స్టెంట్ని బయటకు రాసి మనకి ఏదైతే ఫంక్షన్ ఇచ్చింటారో దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇది ఈ ఫార్ములా. ఇంకా మనకి ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ sin x అన్నప్పుడు మైనస్ cos x వస్తుంది దేంట్లో? ఇంటిగ్రేషన్లో. అదే dy/dx ఆఫ్ sin x అన్నామనుకో cos x వస్తుంది. ఎక్కడ? డిఫరెన్షియేషన్లో. ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్నాం కదా, దీంట్లో డెరివేషన్లో sin x అనేది cos x అయింది కాబట్టి దీంట్లో మైనస్ cos x అయింది. అంతేనండి డిఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పండి, cos xకి ఏమన్నా వస్తుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే sin x, అంతే కదా. దానికి పాజిటివ్ వచ్చింది, దీనికి నెగిటివ్ వచ్చింది. అదే దీనికి పాజిటివ్, దానికి నెగిటివ్. అర్థమైందా? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec² x dx అంటే మైనస్ cot x ప్లస్ c. నెక్స్ట్ secant² x dx అంటే tan x ప్లస్ c. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x tan x dx అంటే ఏమవుతుంది? secant x ప్లస్ c. ఇలా గుర్తుపెట్టుకోండి, secant x. ఇంక మామూలుగా జనరల్గా తెలిసి ఉంటుంది కదా, secant² x అంటే tan x కానీ, అలా. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x cot x అంటే మైనస్ cosecant x ప్లస్ c. అవునా? ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx అంటే log mod secant x ప్లస్ c.
ఇక్కడ ఇంటిగ్రేషన్ tan వచ్చినప్పుడు ఏం గుర్తుపెట్టుకున్నారంటే ట్యాన్కి సీకెంట్ వస్తుంది, కాట్కి సైన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఈజీ అండి. తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - x² కదా, ఇలా ఉందనుకో సైన్ ఇన్వర్స్ x వస్తుంది. మనం మామూలుగా సైన్ తర్వాత మోస్ట్లీ మనకి ఏమొస్తుంది కాసే కదా. సో దీనికి డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ మైనస్ ఒకటే పెడతాం. దీంట్లో సైన్ నేర్చుకొని ట్యాన్ నేర్చుకొని సీకెంట్ ఇన్వర్స్ పెట్టుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా వస్తుంది. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² అంటే ట్యాన్ ఇన్వర్స్, దీనికి మైనస్ పెడితే కాట్ ఇన్వర్స్ అవుతుంది. అదే ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ mod x √x² - 1 ఉంది కదా, దీనికి కూడా ఏం లేదు, సీకెంట్ ఇన్వర్స్ x నువ్వు రాసావనుకో దీనికి జస్ట్ మైనస్ పెడితే కొసెకెంట్ ఇన్వర్స్ x వస్తుంది కదా. సో దీనికోసం అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, ఈజీగా. ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ప్రాక్టీస్ చేస్తుంటే అలానే ఉంటుంది, బాగా గుర్తుంటుంది. ఫార్ములాసే కదా ఏం నేర్చుకుందామని వదిలేసామనుకో లాస్ట్ మినిట్లో అదే గుర్తురాక ఇదా అదని కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం మార్క్స్ అన్ని పోగొట్టుకుంటారు. సో అలా చేయొద్దండి, ఫార్ములాస్ అయినా సరే బాగా చూసుకొని బాగా నేర్చుకొని బాగా రాయండి. ఇంకా ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటాము, హెచ్ ఉంది కదా, దీన్ని హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటాం. ఇది కూడా అంతే, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin hx అంటే cos hx, అదే cos hx అంటే sin hx + c. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan hx, tan అంటే ఇక్కడ హైపర్బోలాలోనేమో కాస్ వస్తుంది, మనం ఇందాక చూసినప్పుడు ఏమొచ్చింది ఇక్కడ సీకెంట్ x వచ్చింది. నెక్స్ట్ కాట్కి సైన్, ఓకే ఇదైతే ఏమి చేంజ్ కాలేదు, అక్కడ సైనే వచ్చింది, ఏమంటే ఇక్కడ హెచ్ అనేది యాడ్ అయింది అంతే, ఎందుకంటే ఇది హైపర్బోలిక్ ఫంక్షన్ కదా. నెక్స్ట్ సీకెంట్ h² dx అంటే tan hx, ఇందాక మనం sec² x dx అంటే tan x కదా, h² అన్న కూడా హెచ్ అనేది యాడ్ చేస్తాం. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ hx tan hx dx అంటే -sec hx + c. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant hx + cot hx అంటే -cosecant hx + c. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ cosecant h² dx అంటే -cot hx + c కదా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ x dx అంటే log mod secant. మీరు స్టార్టింగ్లో అటువంటి పర్ఫెక్ట్ నేర్చుకుంటే సేమ్ దానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో మళ్ళీ మనం స్పెషల్గా చూడాల్సిన అయితే అవసరం ఉండదు, ఒక్కసారి చదవండి, ఇవి అంత కష్టమైతే కాదు, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి సరేనా. ఇంక ఇవి ఉన్నాయి కదా sin hx cos ఇన్వర్స్, ఇక్కడ ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 - x² dx ఉంది కదా, దానికి tan h ఇన్వర్స్ x అన్న రాయొచ్చు, cot h ఇన్వర్స్ అన్న రాయొచ్చు, మెయిన్ కదా రెండు దానికి ఇదే ఫార్ములా. నెక్స్ట్ ఏముంది 1 అండి, 1/a² - x² అంటే 1/2a log of a + x a - x + c. ఈ 3 ఉన్నాయి కదా, సరే ఇది 2 టైమ్స్ రాసానా, ఓకే ఇది వరకే చూడండి. ఇవి ఉన్నాయి కదా లాస్ట్లోవి, ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఎందుకంటే కొంచెం చూసే సేమ్ ఉన్నాయి కదా, ఏది ఎట్లా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, అలా కాకుండా చూసుకోండి సరేనా. కన్ఫ్యూజ్ అవ్వకోకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇవేనండి ఇంపార్టెంట్ ఫార్ములాస్. మీకు అలానే డిఫరెన్షియల్ ఫార్ములాస్ తెలుసు అనుకుంటున్నాను, ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఇంటిగ్రేషన్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్స్ వస్తేనే కదా మ్యాథ్స్ బాగా చేయగలం. సో ఫార్ములాస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు క్లియర్ కావాలన్నా మనకు మంచి మార్క్స్ రావాలన్నా ఫార్ములాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కానీ ఇవి కానీ జాగ్రత్తగా చూసుకోండి. మీకు దగ్గర డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఉన్నాయి అని అనుకుంటున్నాను, ఒకవేళ లేకపోతే నాకు చెప్పండి, నేను డిఫరెన్షియల్ ఫార్ములాస్ కూడా అప్లోడ్ చేస్తాను. సరేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నుంచి M2 మీద వీడియోస్ కంటిన్యూస్గా వస్తున్నాయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా M2 సప్లీ కానీ రెగ్యులర్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.